Guys, good morning everyone. Hope you are good with core Java and before that manual testing. Now I will just recap again SQL queries and will execute live and you will have get clarification on that. Then we'll move on automation testing again and we'll move on fast. Not an issue. So now I will say SQL, right? So what is SQL basically? I'll just write it and tell you. So here we have Java or Python or whatever it may be, a web application or Android application, right? Web or Android or even iOS or Windows application, anything, any platform. We have an application. Again, here we have server. The server might be developed with Java, might be developed with Python, might be developed with C Sharp.net, or even that might develop with Golang. We have Node JavaScript, Node.js, or whatever it may be. This might be technologies which will be server using. So now this Android web or iOS or whatever it may be, right? Yes. So this Android, iOS, whatever it may be, you have login page, or you have some sign up page, or you are sending amount from Susmita to Abhirami or Abhirami to Ahmad. So whatever it might be happening, the data is transferring one place to another place. And whether it is transferred means అది ట్రాన్స్ఫర్ అయిందంటే దానికి అది ఎలా తెలుస్తుంది నీకు హౌ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్ మన సిస్టంలో ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఎ ఫైల్ డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ మైట్ బి స్టోర్డ్ ఇన్ ద హార్డ్ డిస్క్ ప్రోగ్రామాటికలీ హౌ యూ కెన్ స్టోర్ యూజింగ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ నౌ నువ్వు సైన్ అప్ అయ్యో నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు ఇట్ విల్ చెక్ యువర్ లాగిన్ క్రెడెన్షియల్ దట్ ఈస్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అది కరెక్ట్ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి దట్ ఈస్ స్టోర్డ్ సమ్వేర్ రైట్ దట్ వి విల్ కాల్డ్ యాజ్ database, right? So that is storing the data. ఈ డేటాబేస్ హార్డ్ డిస్క్ కాదు ఆర్ సిస్టమ్ కాదు మనం కాపీ పేస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి కాదు కదా కాబట్టి అది ప్రోగ్రామాటికల్ గా రన్ చేయడానికి దానికి మనకి ఏం కావాలి SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ సో SQL is the structured query language which is a technological concept. So like any other Java programming language and all, we will write some statements in SQL so that we will query the data. For example, we have students table or we have users table in Facebook. నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇట్ విల్ క్వరీ బై యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తో క్వరీ చేసిన తర్వాత ఇట్ విల్ వ్యాలిడేట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే కదా ట్రూ ఆర్ ఫాల్స్ అప్పుడు వాల్యూ చేస్తుంది బట్ అది క్వరీ చేయడానికి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి సర్వర్ కావాలి ఆ సర్వర్ జావా పైథాన్ డాట్ నెట్ ఇప్పుడు మనం ఆటోమేషన్ టెస్ట్లో ఏం నేర్చుకుంటాం మనం వెబ్ ఆటోమేషన్ చేస్తాము ఏదైనా అప్లికేషన్ ఆటోమేషన్ చేసేటప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏం వాడుతున్నాం జావా వాడుతున్నాం జావాలో SQL రాస్తాం అర్థమైందా ఇప్పుడు ఎందుకు SQL అనేది సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక డేటాని యాక్సెస్ చేసి క్వరీ చేయడానికి SQL కావాలి అందువల్ల మనం సిన్స్ వీఆర్ ఆల్రెడీ లెర్నింగ్ జావా యూ ఆల్రెడీ జావాలో మనం SQL రాసి డేటాబేస్ క్వరీ చేస్తాం ఇప్పుడు రియల్ గా ఇప్పుడు నేను మీకు మాన్యువల్ టెస్టింగ్ ఇచ్చా సో ఒక కామర్స్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసింది లాగిన్ క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అయినప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు ఎవరు ఇస్తారు సిస్టమ్ కి మనం ఇచ్చేయాలి ఆల్రెడీ అది ఆటోమేటిక్ గా డేటాబేస్ నుంచి చెక్ చేసుకుంటుంది కదా ఆ డేటాబేస్ కనెక్షన్ ఇచ్చి క్వరీ చేయడానికి మనకి ఇది కావాల్సిందే SQL సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ SQL సో whenever we doing automation testing we'll just connect that SQL database and so that it will automatically query by Java because we are using Java Selenium. Kabatti, you know that. So finally, this is structured query language. Will query the data in any programming language. A programming language will query the data using SQL, which we'll call as structured query language. Okay, na? So ఇప్పుడు database softwares we have many. For example, we have Oracle company. They provide a database software. We have MySQL. They provide database. We have MariaDB. Right? We have Postgres SQL that is also having, right? Apache Hive. So these are the database softwares. Most of that it is free. Basically, we will use this MySQL, right? We'll use this. So now I will just tell you how to install and how to download MySQL. So basically, that is a software we need to install in our system. If you install that,
ఇట్ విల్ రన్ ఆన్ సమ్ పోర్ట్ నెంబర్. ఆ పోర్ట్ నెంబర్ మీద రన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జావా రన్ చేస్తారు అనుకోండి, ఏదైనా జావా అప్లికేషన్ కానీ ఇంకేదైనా సెలీనియం కానీ అదొక పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది రన్ చేసేటప్పుడు. అంటే పోర్ట్ నెంబర్ అంటే ఏంది, దానికి ఒక ప్లేస్ ఇవ్వాలి మన సిస్టంలో. ఆ ప్లేస్ని ఆ పోర్ట్ నెంబర్ చూసుకుంటుంది, కనెక్ట్ చేస్తుంది. మనం యూఎస్బి పెడుతుంటే ఆ యూఎస్బి పోర్ట్ అనే కదా అంటాం, దానికి ఒక నెంబర్ ఉంటుంది. అట్లాగే ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ రన్ అయ్యేటప్పుడు దానికి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, దాని మీద అది రన్ అవుతా ఉంటుంది. ఓకేనా. సిస్టంలో 65,535 పోర్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ పోర్ట్లో ఏదో ఒకటి దానికి సెట్ చేసింది అది తీసేసుకుంటుంది బై డిఫాల్ట్. ఇప్పుడు నేను యాంగులర్ వెబ్ డెవలపర్ని, యాంగులర్ డిఫాల్ట్ పోర్ట్ 4200 అంటే 4200. రియాక్ట్ వెబ్ డెవలపర్ రియాక్ట్ 3000తో రన్ అవుతుంది. జావా టామ్ క్యాట్ ఉంది, జావా 8080తో రన్ అవుతుంది. సెలీనియం ఒక పోర్ట్తో రన్ అవుతుంది. MySQL 3306తో రన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను చూపిస్తా పోర్ట్ నెంబర్ మొత్తం. సో ఫస్ట్ MySQL డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. దీని లింక్ నేను మొత్తం ఇచ్చేస్తున్నాను. MySQL కమ్యూనిటీ ఇన్స్టాలర్. ఓకేనా. కమ్యూనిటీ ఇన్స్టాలర్ అయినా ఓకే, ఇన్స్టాలర్కి వెళ్ళండి. ఇక్కడ మనకి ఇది వస్తుంది 296 MB 2.1 MB. 2.1 MB అంటే ఈ 296 MB మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇది జస్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఇది మీరు డౌన్లోడ్ చేశారు అనుకో, డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, ఇది ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటారు ఇట్లా. సో నో జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ కొట్టండి, లాగిన్ అవ్వలే. సో వీ హ్యావ్ దిస్ ఫైల్. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు, డబుల్ క్లిక్ ఇస్తే స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. నేను జస్ట్ డబుల్ క్లిక్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా. రైట్. సో ఇప్పుడు వీ గాట్ ఇన్స్టాల్ ఇట్. సో దీన్ని డబుల్ క్లిక్ రైట్ క్లిక్ అయినా ఇచ్చి ఇన్స్టాల్ అయినా కొట్టొచ్చు. ఓకేనా. రిపేరు అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ అని ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి. ఒకవేళ ఏదైనా తప్పుగా ఇన్స్టాల్ అయ్యి మధ్యలో నెట్వర్క్ బ్రేక్ అయ్యి సరిగా ఇన్స్టాల్ అవ్వకపోతే రిపేర్ అన్నాడు. మధ్యలో సిస్టమ్ షట్ డౌన్ అయినా పవర్ ఆఫ్ అయ్యి అప్పుడు రిపేర్. ఆల్రెడీ ఉంది కాబట్టి అన్ఇన్స్టాల్. ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్స్టాల్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. బట్ మిడిల్లో చూసి నేను PDF చూపిస్తా ఎంతవరకు ఎట్లా అయ్యిందని. వర్క్ మొత్తం వస్తుంది, చూపిస్తా. ఎస్ కొట్టేసి ఇది వస్తుంది. సో మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విండోలో వీ నీడ్ టు సెలెక్ట్ ద సాఫ్ట్వేర్స్. సో దీంట్లోనే వర్క్ బెంచ్ అన్ని వచ్చేస్తాయి. సో నేను చూపిస్తాను. సో ఫస్ట్ అది దాన్ని ఏమంటుంది, అప్గ్రేడ్ అంటుంది. సో నేను వద్దు, నేను అప్గ్రేడ్ చేయను. కానీ దాన్ని ఎలా చేయాలో నేను దీనిలో చూపిస్తా. ఇదిగో వద్దులే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా. లేదంటే ఇది అప్గ్రేడ్ వర్క్ బెంచ్ కూడా ఉంది చూడండి. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మళ్ళీ చూపిస్తాను. సో నాకు మెటీరియల్ ఉంది కదా. సో వీ హ్యావ్ దిస్ మెటీరియల్ రైట్, జస్ట్ డౌన్లోడ్ ఇట్. నేను దీనిలో మొత్తం ఇచ్చిన చూడండి. ఇప్పుడు మనం జస్ట్ ఫస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వగానే ఈ స్క్రీన్ వస్తుంది మనకు. ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మనకి కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే ఏమవుతుంది, మనకి సెలెక్ట్ ప్రోడక్ట్స్ అని వస్తుంది. సో ఈ MySQL సర్వర్స్లో MS SQL సర్వర్ని క్లిక్ చేసి ఈ గ్రీన్ యారో కొడితే ఈ బాక్స్లోకి వెళ్తుంది, మీన్స్ సెలెక్టెడ్ బాక్స్ కదా. అయిపోయింది. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళా నేను ఇక్కడ అప్లికేషన్స్లో MySQL వర్క్ బెంచ్లో MySQL వర్క్ బెంచ్ 8.0 రెండు 8.0 చూడండి, ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసిన 8.0. దీన్ని సెలెక్ట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. సో వర్క్ బెంచ్ ఉంది కదా, ప్రతి స్టెప్ పెట్టేస్తున్నాం. తర్వాత MySQL షెల్ అంటే కమాండ్ లైన్, దాన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్కి వెళ్ళండి. సో ఈ మూడు వచ్చేసాయి కదా. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద ఓపెన్ ఇట్ విల్ నెక్స్ట్ విండో. ఇప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ కొడితే యాక్చువల్గా నువ్వు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఫెయిల్ అయ్యి ఉంటే అదేమవుతుందంటే లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ ప్రోగ్రామ్ డేటాలో MySQL సర్వర్ అనే ఫోల్డర్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. దానికి వెళ్ళి డిలీట్ చేయాలి. మళ్ళీ నేను చూపిస్తా ఇక్కడికి వెళ్ళి. సో దిస్ పీసీలో యూజర్లో ఒక్క నిమిషం, సారీ, యూజర్స్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో MySQL అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ మొత్తం డిలీట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ తర్వాత దిస్లో
యూజర్‌లో డిఫాల్ట్ ఐ థింక్ డిఫాల్టేనా? ఒక్క నిమిషం. ఓకే. సిలో డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ ఫైల్స్. అది మీకు ప్రోగ్రామ్ డేటా కనపడదు. అది యాక్చువల్‌గా వ్యూలోకెళ్ళి ఆహ్, హిడెన్ ఫైల్స్ ఉంటాయి. షో హిడెన్ ఫైల్స్. హిడెన్ ఫైల్స్ ఉంది గదా! దాన్ని చెక్ చేశా. చూడు ఇప్పుడు పోయింది ప్రోగ్రామ్ డేటా. అర్థమైంది గదా! ఇక్కడ వ్యూలోకెళ్ళి షోలో హిడెన్ ఫైల్స్ ఉంటాయి. అక్కడ ప్రోగ్రామ్ డేటా. అందుకే అది లైట్ కలర్‌లో ఉంటది. ఈ ప్రోగ్రామ్ డేటాలో ఉన్న మైఎస్‌క్యూఎల్ కూడా డిలీట్ చేయాలి. అప్పుడు నీకు ఇదిలా రాదు. సెలెక్టెడ్ పాత్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ రాదు. అదొచ్చిందంటే నువ్వు అది డిలీట్ చేసి మళ్ళా దీన్ని క్లోజ్ చేసి మళ్ళా ఫస్ట్ నుంచి ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ చేయాల. అర్థమైందా? ఫస్ట్ నుంచి ఈ విండో సెలక్షన్ మొత్తం ఉండాల. అప్పుడు ఇలా వస్తది. ఇదిగో ఇది ఇది పోద్ది. సో, ఇది పోయిన తర్వాత విల్ గెట్ లైక్ థిస్. ఇలా ఈ 3 నువ్వు సెలెక్ట్ చేసినవి ఒక్కొక్కటి ఇన్‌స్టాల్ అవుతా ఉంటాయి. కంప్లీట్ ఇన్‌స్టాలింగ్ అని. ఆ ఇన్‌స్టాలింగ్ అని కంప్లీట్ అయిన తర్వాత 3 గ్రీన్ టిక్స్ పడతాయి. సో, ఆఫ్టర్ థట్ యూ నీడ్ టు క్లిక్ నెక్స్ట్ అగైన్. అప్పుడు నీకు చూడండి నేనిందాక ఏం జెప్పాను? దీని పోర్ట్ నంబర్ 3306 అంటే ఇదొక పోర్ట్ నంబర్ మీద రన్ అవుతది. 3306 అని. సో, నువ్వు జావాలో కనెక్ట్ చేసినా గూడా ఈ 3306 మీద రన్ అవుతది. ఈ టీసీపీ ఐపీ అంటే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ టీసీపీ ఐపీ అనేది ఒక ప్రోటోకాల్. దానికొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హౌ వి నీడ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ అనదర్ అప్లికేషన్స్ లైక్ జావా దీన్ని కనెక్ట్ చేసినప్పుడు, ఇంకేదైనా కనెక్ట్ చేసినప్పుడు ఎలా కమ్యూనికేట్ అవ్వాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే కనెక్ట్ అవుతాయి కదా! ప్రోటోకాల్ అంటే ఏం లేదు. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, ఇప్పుడు సీఎం పోతున్నారు. సీఎంని ఇది కూడా ప్రోటోకాల్ అంటాం. సో, వాళ్ళకొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికొక కాన్వాయ్ ఉంటది. అట్లా దీనికెలా ఉంటది? ఒక 2 మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు హౌ ఇట్ విల్ బి. హౌ ద ప్రోటోకాల్ విల్ బి. సో, నెక్స్ట్. నెక్స్ట్ కొట్టేయండి. ఇంకేం అవసరం లేదు. చేంజ్ చేయబల్లా. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మనం ఏదైనా సెట్ చేసుకో. RO1 రూట్ అని, ఏటీఎం అని, అడ్మిన్ అని, హోమ్ ఎట్ 1, 2, 3 అని నువ్వేది చేసుకున్నా నోటిఫై చేసుకో. లేదంటే ప్రాబ్లమాటిక్. ఎందుకంటే సిస్టమ్‌లో నువ్వు సెట్ చేసిన పాస్వర్డ్ మర్చిపోయావంటే మళ్ళా అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఇదే పాయింట్. ఏ పాస్వర్డ్ 4 డిజిట్‌ల పాస్వర్డ్ అన్నా పెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అన్నా పెట్టుకోండి. సో, నో రిస్ట్రిక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ రెస్ట్రిక్షన్స్ యూ కెన్ యాడ్. బట్ డైరెక్ట్‌గా 4 డిజిట్స్ అయినా పెట్టేసుకొని నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత స్ట్రెంత్ వీక్ అంటది. అయినా అవసరం లేదు. మనం నెక్స్ట్ కొట్టేసి ఎళ్ళిపోవచ్చు. ఇంకా ఇది డిఫాల్టే. స్టాండర్డ్ అకౌంట్ అనే ఉంటది. నెక్స్ట్ కొట్టేయండి. ఫైనల్ గ్రాంట్ ఫుల్ యాక్సెస్ అని పెడితే సిస్టమ్‌లో ఇది ఇన్‌స్టాల్ అయ్యేసి సో, దానికి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తది. సిస్టమ్‌లో హార్డ్ డిస్క్‌ని యాక్సెస్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ కంప్లీట్. ఫినిష్. ఫినిష్ కొట్టేస్తే అయిపోద్ది. అర్థమైందా? ఇట్లా దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి మీరు. ఎస్‌క్యూఎల్ స్టార్ట్ చేసే ముందు. ఓకేనా? ఇది స్టార్ట్ చేసిన తర్వాత బేసికల్లీ ఐ వాంట్ టు గివ్ ఓవర్‌వ్యూ. సో, నార్మల్లీ నేను స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఇట్ స్టాండ్ ఫర్ ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. మీన్స్ వి నీడ్ టు క్వెరీ సమ్ స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్ డేటా. సో, ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి స్టూడెంట్‌కి నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఉంటది గదా! సో, 10 మంది స్టూడెంట్స్ అంటే 10 రోస్. 10 స్టూడెంట్స్ మీన్స్ వి హావ్ 10 రోస్. 3, 4, 5 డాట్ 10. We have 10 students. Again, we have 10 columns. ఇది టేబుల్ అని. దీనిలో మళ్ళా 10 కాలమ్స్ ఉంటాయి కదా! ఇది నేమ్‌కి, ఇది ఈమెయిల్ ఐడీకి, ఇది మొబైల్ నంబర్‌కి. అట్లా మళ్ళా ఇది సీరియల్ నంబర్ అనుకో 1 నేమ్ అహ్మద్ పఠాన్@gmail.com కోర్స్ నేమ్. అట్లా 2 ఈ విధంగా స్టోర్ అయి ఉంటది డేటా. ఈవెన్ ఇక్కడ నువ్వు వాడు అప్‌లోడ్ చేసిన ఫైల్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రెజ్యూమ్ అనుకో. ఇదే కాలమ్‌లో మనము ఫైల్ అప్‌లోడ్ చేయాల. దానికి డేటా టైప్ అంటారు. అంటే నువ్విచ్చిన నేమ్ అయితే అది స్ట్రింగ్. ఏది ప్రోగ్రామాటికల్‌గా. ఎస్‌క్యూఎల్‌లో అది వార్‌క్యార్. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్. అంతే గదా! అట్లా నంబర్ అనుకో ఇంట్. అదే ఫైల్ అనుకో బైనరీ లాంగ్ ఆబ్జెక్ట్. బ్లాబ్. అది ఎట్లా వస్తదో చెప్పమంటారా ఇప్పుడు? అది ఎలా స్టోర్ అవుద్దో ఫైలు? ఎందుకంటే నీకు తెలియాలి గదా! అది ఎలా స్టోర్ అవుద్దో చెప్తా. హ్మ్. సో, ఇప్పుడు ఇమేజ్ టు బేస్ 64 అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. నీకు చూపిస్తా.
నువ్వు ఏ ఫైల్ ఓపెన్ చేసినా, ఏ ఇమేజ్ అయినా, ఏ వీడియో అయినా, ఏ ఆడియో అయినా ప్రతిదీ కంప్యూటర్‌లో జీరోస్ అండ్ వన్స్‌గా స్టోర్ అవుద్ది గుర్తుపెట్టుకోండి. ఆ జీరోస్ అండ్ వన్స్ ఎలా కన్వర్ట్ అవుతుందో నేను చెప్పేస్తా. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ టేబుల్‌లో కూడా జీరోస్ అండ్ వన్స్‌లోనే స్టోర్ అవుతది. అందుకే అది బైనరీ. ఓకేనా? ఇప్పుడు డౌన్‌లోడ్స్‌లో ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేస్తా. ఇదిగో ఇక్కడ క్లాసెస్‌లో ఇదుంది. వీడియో టెంప్లేట్ అంటే బైట్స్ ప్లస్ టెక్నాలజీ ప్లేస్‌మెంట్ సెంటర్ అని చెప్పి యూట్యూబ్ వీడియో మీద ఉంటది చూడు. అది. యూట్యూబ్ వీడియో చూస్తారు కదా! వీళ్ళు రికార్డింగ్ దాని మీద పడతది కదా! పేరు. అది. సో, దీన్ని కన్వర్ట్ చేస్తే అది ఇలా కన్వర్ట్ అయింది. నేను కాపీ చేసి మీకు చూపిస్తా. గుర్తుపెట్టుకోండి ఇదంతా ఇమేజు బైట్ కోడ్‌లోకి మారింది. అంటే కంప్యూటరు ఈ క్యారెక్టర్ ప్రతిదాన్ని జీరోస్ అండ్ వన్స్‌లోకి మారుతది. సో, నేను ఇదే కోడు ఖచ్చితంగా దీనికొక సైజ్ ఉంటలా. ఇది ఆ రోలో స్టోర్ అవుతదనమాట. అంటే ఆ కాలమ్‌లో స్టోర్ అవుద్ది. రెజ్యూమ్‌లో. అంటే ఇప్పుడేంది ఇక్కడ నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఫైల్ ఉంది. ఈ ఫైల్ అనే కాలమ్‌లో ఇది స్టోర్ అయిపోద్ది క్యారెక్టర్స్. సో, ఇది మళ్ళా డీకోడ్ చేసి మీకు చూపిస్తా. కాపీ చేశాను గదా! అగైను బేస్ 64 టు ఇమేజ్ కొట్టి మళ్ళా ఇది అప్‌లోడ్ చేస్తే నాకు ఇమేజ్ రావాలి గదా! సో, అది గూడా చూడండి. ఇదిగో నేను కాపీ చేశా. దీన్ని డీకోడ్ చేశా. బేస్ 64 టు ఇమేజ్ గదా! వచ్చిందా? అంటే ఇమేజెస్ గాని, ఆడియోస్ గాని, వీడియోస్ గాని, ఐకాన్స్ గాని ఏదైనా ఇలా బైట్ కోడ్‌లోకి మారుతది. ఈ బైట్ కోడ్ కంప్యూటర్‌లో ఎలా స్టోర్ అవుతది? ఎస్‌క్యూఎల్‌లోనే. సో చూడు. దీనికి యాస్కీ వాల్యూస్ అని ఉంటది. కంప్యూటర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే అది మీరు పెద్ద గుర్తుపెట్టుకోవలేదు. బట్ ఈ యాస్కీ టేబుల్‌ని చూడండి మీకు చాలా అర్థమైపోద్ది. చూడండి నువ్వు స్పేస్ ఎంటర్ చేస్తే దాని వాల్యూ ఎంతమ్మా డెసిమల్‌లో 32. నువ్వు నంబర్ ఎంటర్ చేస్తే 0 48. 9 ఎంటర్ చేస్తే 57. స్మాల్ ఎమ్ 109. @ 64 అపాస్ట్రోఫీ 33 కీబోర్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక నంబర్ ఉంది గదా! సో, నౌ టెల్ మీ ఇక్కడ ఐ అంటే ఎంత? స్మాల్ ఐ ఇది గదా! 105 స్మాల్ కే ఇది. సో, ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక వాల్యూ ఉన్నట్టే గదా! ఆ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతొచ్చిందనుకో. ఇంత నంబర్ వచ్చిందనుకో. సో, ఇప్పుడు కంప్యూటర్‌లో యాక్చువల్‌గా మనం జీరోస్ అండ్ వన్స్ అని మనకు తెలుసు. సిగ్నల్స్ జీరోస్ అండ్ వన్స్‌లోకెళ్తాయి. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మనకి మన ఫోన్‌లో మనం ఏం చేస్తాం జీబీ, ఎంబీ, టీబీ గదా! సో, ఇప్పుడు జీబీ కంటే ముందేంది? కిలోబైట్స్ కేబీ. కేబీ కంటే ముందు బైట్స్. కంప్యూటర్ జీరోస్ అండ్ వన్స్‌లో ఉంటది. అది బైట్స్‌లో. అంటే ఇప్పుడు 1 బైట్ అంటే ఎంత మనకి 8 బిట్స్ గదా! 8 బిట్స్ అంటే ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8 గదా! దీని వాల్యూ ఎంతో చెప్పమంటావా? 255 ఎలాగో చెప్పేదా? సో, ఫస్ట్ బైట్ అంటే ఎంత? 2 పవర్ 0. 2 పవర్ 0 అంటే 1 గదా! నెక్స్ట్ 2 పవర్ 1 అంటే 2. నెక్స్ట్ వాల్యూ ఎంత? 2 పవర్ 2 అంటే 4. నెక్స్ట్ 2 పవర్ 3 అంటే 8. 2 పవర్ 4 అంటే 16 గదా! 2 పవర్ 5 అంటే 32 గదా! 2 పవర్ 6 అంటే 64 గదా! 2 పవర్ 7 అంటే 128 గదా! ఇది వాల్యూ. సో, ఇదంతా కలపండి ఎంతొచ్చిందో చూసుకో కావాలంటే. 255. అందుకే మనకి మన ఐపీ అడ్రెస్ మన ఫోన్‌లో ఉన్న ప్రతి డివైస్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. అదంతా 255 దాని వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూని దీనిలో కన్వర్ట్ చేద్దామా? ఈ వాల్యూ ఉంది గదా! నేనేమన్నాను 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 255 ఒక బైట్ వాల్యూ. అంతే గదా! ఒక బైట్ ఈక్వల్ 255 గదా! ఏం అభిరామి? ఇప్పుడు 1 కిలోబైట్ అంటే ఎన్ని బైట్స్? 1024 బైట్స్. 1 కిలోబైట్ అవుద్ది. అగైన్ 1 మెగాబైట్ అంటే అదే 1024 కిలోబైట్స్. అదే 1 జిగాబైట్ అంటే ఎంబీఏ 1024 అవుతది. అర్థమైందా? 1000 ఎందుకు కాదంటే దీన్ని డబుల్ చేస్తామండి. 128 512. 512 తర్వాత 256. 256 తర్వాత 512. 512 తర్వాత 1024 గదా! అందువల్ల అది 2 పవర్ 0లో ఉంటది కాబట్టి నువ్వు దాన్ని కట్ చేయలేవు 1000కి. అర్థమైందా అభిరామి? సో, ఫైనల్‌గా ఈ వాల్యూ జీరోస్ అండ్ వన్స్‌లోకి మారి దానికి ఎన్ని బైట్స్ కావాలి? ఎన్ని కిలోబైట్స్ కావాలా? 37 కిలోబైట్స్ కావాలని అనుకో. సో, ఆ విధంగా దాని సైజ్ డిసైడ్ అవుతది. చూడండి దీని సైజ్ ఎంత? 52 కిలోబైట్స్. అంతే కదా! 52 కేబీ గదా! సో, ఫైనల్‌గా అది కన్వర్ట్ అయ్యి అది 52 కేబీ సైజ్ తీసుకుంటది. అర్థమైందా ఇప్పుడు పాయింటు? ఏదైనా అంతే. సో, ఇప్పుడేంది నువ్వు ఏది స్టోర్ చేయాలన్నా ఎస్‌క్యూఎల్‌లో స్టోర్ చేయాలా. డేటాబేస్‌లోనే స్టోర్ చేయాలా. డేటాబేస్‌తోనే లాక్కోవాలా. వీడియో అయినా, ఆడియో అయినా ఎనీథింగ్. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా స్టోర్ అవుతది. నువ్వు ఈ వీడియో ఆ? వీడియో కూడా ఇట్లాగే వస్తది. వీడియో టైం పడతది. అందుకని ఇమేజ్ పెట్టా. ఇంకోటి గుర్తుపెట్టుకో. వీడియో ఈస్ ఇమేజెస్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకో. ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటాం.
అది కూడా చెప్తున్నా. పాత రోజుల్లో రీల్ తిరగతా ఉంటే మనకాడ బొమ్మ పడతది. ఆ రీల్‌లో ఏముంటది? ఫోటోలే. అంటే సెకండ్‌కి 30 ఫోటోస్ పక్కన మరి అది వీడియో అవుతది. ఇప్పుడు ఒక ఫోటో ఉంది. నేనిలా ఉన్నా తర్వాత ఇట్లా అన్నా కదా! అది 30 ఫోటోలు తీసి పక్కన పెట్టి మూవ్ చేస్తా ఉంటే నేను ఇటు మూవ్ అయినట్టుంటది. అంతే కదా! సో, మనం వీడియో సెట్ చేసేటప్పుడు 4K, 30 ఎఫ్‌పీఎస్, 20 ఎఫ్‌పీఎస్ అంటాం చూడు. ఒక సెకండ్‌కి 30 ఫ్రేమ్స్ జాయిన్ చేసి చాలా క్లారిటీ పెరగద్ది. అంతే. ఇమేజెస్ పక్కన పెట్టి ప్లే చేయడాన్ని వీడియో అంటాం. అర్థమైందా? రియల్‌గా అంతే కదా! ఏం అహ్మద్? అంటే రియల్‌గా ఇమేజ్ స్టోర్ చేసినా నువ్వు వీడియోని స్టోర్ చేసినట్టే కదా! రియాలిటీ అంతే గదా! పాత రోజుల్లో రీల్ తిరగతా ఉంటది. తిరగతా ఉందండి. ఒక ఫోటో దాని తర్వాత వస్తా ఉంటది. ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ రీల్స్ లేవు. బట్ ఇంటర్నల్‌గా ఇదే జరగాలి. ఆ! అంతే. సో, ఫైనల్‌గా యూ నో ఎస్‌క్యూఎల్. హౌ టు ఇన్‌స్టాల్ థట్. ఇప్పుడు ఎస్‌క్యూఎల్‌లో మనం డేటా స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలా? టేబుల్ క్రియేట్ చేయాలి కదా! సో, యాక్చువల్లీ దట్ ఈస్ క్రియేషన్. టేబుల్‌ని మార్చాలంటే టేబుల్ ఆల్టర్. టేబుల్‌ని డిలీట్ చేయాలంటే డ్రాప్. డిలీట్ లేదా డ్రాప్. అదే టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి టేబుల్ వరకే ఉండాలంటే ట్రంకేట్. దట్ విల్ కాల్ యాస్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో, దానికి టైప్స్ ఉన్నాయి. దాని మెటీరియల్‌లోకెళ్ళిపోదాం. టీడీఎల్ డేటా డెఫినిషన్ క్రియేట్, ఆల్టర్, డిలీట్, డ్రాప్. అగైన్ డేటా మానిప్యులేషన్ అంటే ఏంది? దాంట్లో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలా? అగైన్ సెలెక్ట్ చేయాలా? డిలీట్ చేయాలా? అంటే డిలీట్ అంటే ఏంది? ఒక రోని డిలీట్ చేయాలా? అదే టేబుల్‌ని డిలీట్ చేయాలంటే డ్రాప్, డ్రాప్. ట్రంకేట్ అంటే టేబుల్‌లో ఉన్న డేటా వరకే డిలీట్ అవుతది. మొత్తం. అదే డిలీషన్ అంటే ఏంది? ఒక రోని మాత్రమే డిలీట్ చేయగలం. డ్రాప్ అంటే టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయగలం. మాయం అంటే మాయం చేసేస్తది. అంటే ఉండదది. మళ్ళా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ట్రంకేట్ అంటే టేబుల్ ఉంటది. దాని లోపల ఉన్న డేటా రిలీజ్. అందుకని ఇది మానిప్యులేషన్ అంటాం. దీనికి డెఫినిషన్ లాంగ్వేజ్ అంటాం. అగైన్ వి హావ్ కంట్రోల్ లాంగ్వేజ్. గ్రాంట్ అండ్ ఇన్వోక్. అంటే నేను నీకు ఎల్ఎంఎస్ యాక్సెస్ ఇవ్వడం అనేది గ్రాంట్. అర్థమైందా? యాక్సెస్ రిమూవ్ చేయడం రివోక్. అంతే దట్స్ ఇట్. ఎస్‌క్యూఎల్‌లో చేస్తాం. సింపుల్‌గా అలా చెప్తున్నా మీకు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం నా బాధ్యత. మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సింది మీ బాధ్యత. డేటా క్వరీ లాంగ్వేజ్. అంటే నేను క్వరీ చేయాలా? తీసుకోవాలి డేటా. దాన్ని సెలెక్ట్ యూజ్ చేసుకుంటా. తర్వాత కొన్ని మనకు ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ మొత్తం మీద 10 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్ యావరేజ్ చేయాలంటే యావరేజ్ ఆఫ్ పర్సెంటేజ్ పెడితే అందరు స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేస్తది. పర్సెంటేజ్ సమ్ చేస్తే అందరి పర్సెంటేజ్ సమ్ వచ్చేస్తది. కౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని కౌంట్ చేయొచ్చు. అట్లా ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు టేబుల్‌ని క్రియేట్ చేసి రాజకీయం చేద్దాం. హ్మ్. సో, లెట్స్ సీ. సో, నేనిప్పుడు ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి, మనం మైఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనకేమున్నాయి? ఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ ఉంది, షెల్ ఉంది, రౌటర్ ఉంది. రౌటర్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ సర్వర్స్. షెల్ అనేది విండోస్ కమాండ్ ప్రాంప్ట్. అగైన్ వర్క్ బెంచ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. దాని లోపల మనకు టూల్స్ ఉంటది. ఆప్షన్స్. దాన్ని క్లిక్ చేసి చేయొచ్చు ఈజీ. సో, వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తున్నా. ఇదిగో MySQL వర్క్ బెంచ్ 8.0 నేను ఇన్‌స్టాల్ చేసింది అదే కదా! యూ నో దట్ రైట్? సో, ఇదిగో రూటు. అంటే యూజర్ నేమ్ రూటు. పాస్‌వర్డ్ అడుగుద్ది ఫస్ట్ టైమ్. సెకండ్ టైమ్ నుంచి అడగదు. ఇదిగో. సో, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇదంతా నీకు ఆప్షనల్. ఇవన్నీ లేవనుకో. అడ్మిను ఇదంతా నేను క్రియేట్ చేసింది. ఇదొక్కటే ఉంటది. సిస్ ఒక్కటే ఉంది. అది సిస్టమ్ డేటాబేస్ ఒకటే ఉంటది బై డిఫాల్ట్. నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఇదిగో ఇక్కడ డేటాబేస్ సింబల్ ఉన్న స్కీమా. స్కీమా ఈస్ నథింగ్ బట్ డేటాబేస్. నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. లోకల్ దానికి ఒక పేరు ఇవ్వాలి. క్రియేట్ చెయి. దాని నేమ్ ఏంది? ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్. అప్లై కొడితే క్రియేట్ అవుద్ది. క్రియేట్ స్కీమా ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్. నువ్వు ఇలా కొట్టినా కూడా ఇక్కడ అప్లై అవుతది. ఫినిష్. సో, దాన్ని నేను ఇలా క్వెరీ ఎడిటర్ తీసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఎస్‌క్యూఎల్ చేసి ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్ 1 క్రియేట్ చేస్తా. ఇదిగో ఇక్కడ ఇది రన్ సింబల్. ఇదిగో ఆల్రెడీ ప్రాక్టీస్ 1 కూడా క్రియేట్ అయిపోయింది. రిఫ్రెష్ చేస్తా. ఇదిగో ప్రాక్టీస్ 1 వచ్చేసిలా. అట్లా వి కెన్ క్రియేట్ స్కీమా. ఇట్లాగైనా వాడొచ్చు. డైరెక్ట్‌గానే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేయాలి? స్టూడెంట్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. బికాస్ యూ ఆర్ ద స్టూడెంట్స్. ఐ వాంట్ టు స్టోర్ యువర్ డేటా, యువర్ ఈమెయిల్ ఐడీ, యువర్ యూజర్ నేమ్, యువర్ అడ్రెస్, వాటెవర్ యూ ఫిల్డ్ ఇన్ ద పోర్టల్ వెన్ యూ ఆర్ అడ్మిటింగ్. సో, ఐ వాంట్ టు క్రియేట్ టేబుల్. క్రియేట్ టేబుల్ క్రియేట్ చేసిన నీకేం కావాలి? బ్రేసెస్‌లో రాసుకోవాలి నువ్వు. ఓకేనా? బట్ ఆ టేబుల్‌కి ఒక నేమ్ ఇవ్వాలి కదా! స్టూడెంట్ అని ఇవ్వాలి.
క్రియేట్ టేబుల్ స్టూడెంట్. దాని లోపల ఎంటీ ఉంది కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎంటీ బదులు నువ్వు నేమ్ ఒకటి ఇచ్చావు. నేమ్ అనేది మనం ఏం చేయాలా? వేర్‌కార్. వేర్‌కార్ అనేది టైప్ ఆఫ్ ద నంబర్స్ అండ్ స్ట్రింగ్ కాంబినేషన్స్. క్యారెక్టర్స్, నంబర్స్ కాంబినేషన్ వేర్‌కార్ అంటాం. సుస్మిత 1, సుస్మిత 2 అట్లా కూడా ఇవ్వచ్చు కదా! వి కెన్ గివ్ ఎనీథింగ్. సో, దానికి మనం సైజ్ ఇవ్వచ్చనుకో. సైజ్ కావాలంటే ఇక్కడ 20 క్యారెక్టర్స్ అంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? రైట్. నెక్స్టు ఐడీ నంబర్. అది కూడా వేర్‌కారే కదా! దాని సైజ్ ఎంత? 6 డిజిటేనా? సో, వి కెన్ గివ్ ద 6 డిజిట్. మొబైల్ నంబర్ కదా! అంటే ఇంట్ ఇవ్వచ్చు. వి హావ్ ఇంటీజర్ ఆల్సో వి కెన్ గివ్. తర్వాత అడ్రెస్ స్టోర్ చేద్దామా? అడ్రెస్ కూడా వేర్‌కార్ 100 క్యారెక్టర్స్ ఎక్కువ పడలే. ఇది మన పరిస్థితి. సో, నౌ ఇప్పుడేం చేస్తది? స్టూడెంట్ అనే టేబుల్‌లో 4 కాలమ్స్ వచ్చాయి. నేము, ఐడీ, మొబైల్ నంబర్, అడ్రెస్. దాని డేటా టైప్స్ ఇవి. నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకో, ఫైల్ మీన్స్ రెజ్యూమే. బ్లాబ్. ఫైల్ అయినా బ్లాబ్ అంటే ఏంది? ఏ ఫైల్ అయినా అవ్వచ్చు. వీడియో ఫైల్ అయినా, ఆడియో ఫైల్ అయినా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ముందే చెప్తున్నా. సో, నల్ ఇస్తా. అంటే అది మనం అప్‌లోడ్ చేయకపోయినా అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ నేను అప్‌లోడ్ చేయలేను గదా! ఎవ్రీ టైమ్ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను అప్‌లోడ్ చేయలేను గదా! అందువల్ల నల్ పెట్టా. అంటే ఆ ఫైల్ నువ్వు ఇవ్వకపోయినా ఈ 4 వాల్యూస్ ఇచ్చినా స్టూడెంట్ క్రియేట్ అవ్వాలని అర్థం. నల్ అంటే. నల్ అంటే దాంట్లో వాల్యూ లేకపోయినా ఆప్షనల్ అని. అర్థమైందా? సో, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ ఆల్ చేసి రన్ బటన్ కొట్టు. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఇది పెడదాం. ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్ పెడదాం. సో, దీని వరకే రన్ చెయ్యి. ఇప్పుడు మనం వి ఆర్ యూజింగ్ థిస్. ఓకేనా? దీన్ని యూజ్ చేస్తున్నట్టు. అంటే మనం క్రియేట్ చేసింది ఏ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలో తెలియాలి కదా దానికి. అందుకని వి ఆర్ యూజింగ్ థిస్ డేటాబేస్. అదర్‌వైస్ ఏ డేటాబేస్ అని ఎలా తెలుస్తది? మనం ఇవ్వాలి కదా! స్టార్ట్ చేసే ముందు. అంటే మనం ఇది క్లోజ్ చేసి మళ్ళా ఓపెన్ చేసేంత వరకు వి విల్ బి యూజింగ్ థిస్ వన్ ఓన్లీ. టిల్ వి చేంజ్. అగైన్ వి యూజ్ ప్రాక్టీస్ 1 అని పెట్టి రన్ చేసి అప్పుడు ప్రాక్టీస్ 1 కనెక్ట్ అవుతది. అర్థమైందా? రైట్. సో, నౌ ఐ విల్ క్రియేట్ స్టూడెంట్. నౌ ఇట్స్ క్రియేటెడ్. 0 రోస్ ఎఫెక్టెడ్. అగైన్ నేను స్టూడెంట్‌ని మళ్ళా రన్ చేస్తే ఏమవుతది? ఆల్రెడీ ఉందిరా నాయనా అంటది. ఆల్రెడీ ఎగ్జిస్ట్. అది ఎర్రర్ అన్నమాట. అర్థమైందా? ఎర్రర్ వచ్చినప్పుడు రెడ్‌గా వస్తదిడ. లేదంటే గ్రీన్‌గా వస్తది. ఇప్పుడు నువ్వు ఈ ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్‌ని ఎక్స్‌పాండ్ చేసి టేబుల్స్‌లా ఈ ఎస్‌క్యూఎల్ ప్రాక్టీస్‌ని రిఫ్రెష్ ఆల్ కొట్టు. టేబుల్స్ కూడా ఎక్స్‌పాండ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది. ఆ టేబుల్‌ని ఇలా ఎక్స్‌పాండ్ చేసి చూడొచ్చు నువ్వు. కాలమ్స్ చూడొచ్చు. నేమ్ వేర్‌కార్ 20 కదా! సైజ్ 20. దీని మీద క్లిక్ చేయండి. మొబైల్ నంబర్ సారీ ఐడీ నంబర్ 6 డిజిటే కదా! T0004 కదా! 2 కదా! 1 కదా! 1 అభిరామి. మొబైల్ నంబర్ ఇంట్ అని ఇచ్చావు. ఎంతైనా ఇవ్వచ్చు. అడ్రెస్ 100 క్యారెక్టర్సే కదా! ఎక్కువ ఇవ్వబడలే. రెజ్యూమే బ్లాగ్ అంతే కదా! అది పరిస్థితి. అర్థమైందా? టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో? క్రియేట్ టేబుల్ యూజ్ చేసి చేయాలి. ఇప్పుడు, ఇప్పుడు ఇదే లాంగ్వేజ్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఎందుకంటే క్రియేషను అదంతా డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కిందొస్తది. క్రియేషన్, డిలీషన్ మొత్తం. అంటే టేబుల్ డ్రాప్. ఇప్పుడు నేను డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ యూజ్ చేసి అంటే ఇన్సర్ట్ చేయాల. ఇన్సర్ట్ హ్మ్. ఇన్సర్ట్ ఇంటు టేబుల్. ఆ టేబుల్ ఏంది? స్టూడెంట్ కదా! టేబుల్ స్టూడెంట్. స్టూడెంట్‌లో మనకేమేమి ఉన్నాయి? నేము, ఐడీ నంబరు, మొబైల్ నంబరు ఇక్కడ వాల్యూస్ పెట్టుకోండి. వాల్యూస్ ఇచ్చుకోవాలి. డైరెక్ట్‌గా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఇస్తే సరిపోద్ది. అంటే టేబుల్ నేమే ఇక్కడ ఇవ్వాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. దాని లోపల ఏ కాలమ్స్ ఉన్నాయో మనం మెన్షన్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఏమేమి ఇస్తాను ఫస్ట్ టైమ్ గుర్తుపెట్టుకోండి. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఓన్లీ ఉండాలన్నమాట. సింగిల్ కోట్స్‌లో అభి ఇస్తున్నా. నెక్స్ట్ ఏంది? ఐడీ నంబర్ కదా! ఐడీ నంబర్ చెప్పమ్మా? 1 ఆ! తర్వాత అడ్రెస్ వచ్చి శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్. కదా! నెక్స్ట్ ఫైల్ కదా! నల్ ఇచ్చేస్తా. అంటే మనం ఫైల్ ఎంటర్ చేయట్లే. ఇప్పుడు చూడండి.
మొబైల్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి మ్యాచ్ అవ్వలా. అది నల్ కాదు కదా! మొబైల్ నంబరు +919494949474 అయిపోయింది. ఓకే. మొబైల్ నంబర్ ఇచ్చాం మనం. స్ట్రింగ్‌లో ఇవ్వకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం నంబర్ ఇచ్చినప్పుడు నంబరే ఇవ్వాలా. యూజ్ ప్రాక్టీస్ తీసేద్దాం. ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి, ఇంక నువ్వు రన్ కొడితే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. సెలెక్ట్ చేయబడలే. ఔట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఫర్ మొబైల్ నంబర్. ఓకే. నేను ఇంటిజర్ ఇచ్చా కదా! అందువల్ల నేను లాంగ్ ఇవ్వాల్సింది. అంతే కదా! సో, నేనిప్పుడు మోడిఫై కూడా చేయొచ్చు. సో, ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి 4 డిజిట్ ఇచ్చి సరిపెట్టుకుందాం. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇంటిజర్ అంటే ఏంది? ఇంటిజర్ వాల్యూ 65,535 కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేయలేవు. అదే ఎస్‌క్యూఎల్‌లో నువ్వు మొబైల్ నంబర్ స్టోర్ చేయాలంటే డేటా టైప్ ఏంది? లాంగ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఎస్‌క్యూఎల్ డేటా టైప్స్ లాంగ్. లాంగ్ అంటే ఏంది? ఇట్ విల్ స్టోర్ మోర్ థాన్ థింగ్. సో, ఇప్పుడు ఈ లాంగ్ బిగ్, బిగ్ ఇవ్వచ్చు. బిగ్ ఇంటిజర్. స్మాల్ ఇంటు, మీడియం ఇంటు ఇంటిజర్ ఉంది గదా! బిగ్ ఇంట్ ఇవ్వచ్చు నువ్వు. ఇదిగో ఇంత రేంజ్‌కెళ్తది. అంటే ఇంట్ బదులు బిగ్ ఇంట్ ఇవ్వచ్చు. సో, నేనిప్పుడు ఆ ఇంటిజర్‌ని బిగ్ ఇంట్‌గా మార్చాలిప్పుడు. సో, ఆల్టర్ డేటా టైప్. దానికొక కమాండ్ ఆల్టర్ టేబుల్ గదా! సో, ఆల్టర్ టేబుల్ డేటా టైప్ ఇన్ ఎస్‌క్యూఎల్. సో, అది చూసి చేద్దాం. ఫస్ట్ మనం డ్రాప్ చేద్దాం. తర్వాత యాడ్ చేద్దాం. అంటే డ్రాప్ కాలమ్ థిస్ నేమ్. అంటే ఏంది ఫస్ట్ నేనేం చేయాలిక్కడ? ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ ఏంది? స్టూడెంట్. డ్రాప్ కాలమ్ గదా! కాలమ్ నేమ్ ఏంది? నేనిప్పుడు ఫస్ట్ దీన్ని డ్రాప్ చేయాలి గదా! ఏంది? ఎంఓబిఏఎల్ మొబైల్ నంబర్. అంతే గదా! దీన్ని డ్రాప్ చేస్తా. అయిపోయింది. అగైన్ ఆల్టర్ స్టూడెంట్ టేబుల్ యాడ్ మొబైల్ నంబర్ లాంగ్ ఇంట్. అంతే గదా! బిగ్. బిగ్ బిగ్ ఇంట్. బిగ్ ఇంటే. ఇప్పుడు మొబైల్ నంబర్ యాడ్ చేశా బిగ్ ఇంట్. అర్థమైందా? ఇప్పుడు నేను దాంట్లో స్టూడెంట్ లిస్ట్ యాడ్ చేస్తా. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు మొబైల్ నంబర్ లాస్ట్‌కెళ్ళిపోయి ఉంటది గదా! సో, రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇదిగో మొబైల్ నంబర్ లాస్ట్‌కెళ్ళింది. కాబట్టి వాల్యూ లాస్ట్ ఇవ్వాలి. అంతే గదా! సో, అగైన్ మనం బ్యాక్‌కెళ్దాం. ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో లాస్ట్ ఇస్తున్నా. అర్థమైంది కదా పాయింటు? దాన్ని సీక్వెన్స్‌లోనే ఇవ్వాలమ్మా. అంతే. ఒక ఎల్ మిస్ అయిపోయింది. ఎల్ పెట్టేస్తున్నా. రైటా? సో, దీనితో మనకు సంబంధం లే. దీన్ని పక్కన పెట్టేయి. సో, ఇది పరిస్థితి. ఇన్‌కరెక్ట్ ఇంటిజర్ వాల్యూ శ్రీకాళహస్తియా? ఓకే. నేను మొబైల్ నంబర్ ఇక్కడ మార్చాలి గదా! అగైన్ ఇక్కడ మార్చాలి. అంతే గదా! ఇది ఆర్డర్ అంతే గదా! సీ నౌ ఇట్స్ ఎఫెక్టెడ్. బికాజ్ డేటా టైప్స్‌ని పట్టుకొని మనం వి నీడ్ టు ఇన్సర్ట్. అది మనం ఎలా అంటే మనం ఎలా ఆలోచించాలంటే మనకేదైనా చిన్న ఇష్యూ వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే పద్ధతిలో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏమేమి వాడాం? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ వాడాం. ఆల్టర్ గూడా. ఆల్టర్ గూడా ఆల్టర్ ఎక్కడిది? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇంత మీరు గుర్తుపెట్టుకోని అవసరం లే. బట్ మీకు బేసిక్స్ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. అర్థమైందా? ఇదేదో కష్టము, ఇష్టము పెద్దేం కాదు. 1 డేలో నేర్చుకునేది ఎస్‌క్యూఎల్ మీకు తెలుసు. కాకపోతే చెప్పేవాళ్ళు నీట్‌గా చెప్పాలా ఆ 1 డే. అర్థమైంది గైస్. ఇదిగో మనం ఏం చేసాం ఆల్టర్, క్రియేట్. నాకిప్పుడు వద్దనుకుంటే నేను డ్రాప్ చేయొచ్చు కదా! ఆ! సో, డ్రాప్ చేసి చూపిస్తా. దీన్ని కాపీ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే వి వాంట్ థట్. మళ్ళా నేను కాపీ చేసి అదే వాడాలి గదా! ఎవ్రీ టైమ్ వి కెనాట్ టైప్ రైట్. నౌ వి కెన్ డ్రాప్ టేబుల్ స్టూడెంట్. చూడండి అయిపోయింది. డ్రాప్. మనం ఆల్టర్ చేసాం, డ్రాప్ చేసాం, క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలా? ట్రంకేట్ కూడా చేయాలా. ట్రంకేట్ చేయడానికంటే ముందు మనం మళ్ళా క్రియేట్ చేయాలి గదా! ఇప్పుడు లేదు గదా! ట్రంకేట్ అంటే ఏంది? టేబుల్ ఉంది. కానీ దాంట్లో డేటా అవసరం లే. ఫ్రెష్‌గా రావాలా. అప్పుడు ట్రంకేట్. సో, దీనికంటే ముందు ఇప్పుడు మనం క్రియేట్ చేయాలా. అంతే గదా! క్రియేట్ టేబుల్‌కెళ్తాం మళ్ళా. ఇది. మొబైల్ నంబర్ బిగ్ ఇంట్ పెడదాం ఇప్పుడు. ఓకేనా? అది.
దీన్ని రిఫ్రెష్ చేద్దామమ్మా మళ్ళీ. సో వీ హ్యావ్ దిస్ రైట్ కాలమ్స్ అంతా ఉంది కదా. ఇప్పుడు మళ్ళా మనం ఇన్సర్ట్ చేద్దాం. సో మొబైల్ నెంబర్ లాస్ట్‌లో ఉంది. ఎఫెక్ట్ అయిపోయింది. అంటే సీక్వెన్స్ మనం మార్చినా దానికి తగ్గట్టు వాల్యూ ఇవ్వాల. ఏది ఎక్కడైనా పెట్టొచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళా మొబైల్ నంబర్ లాస్ట్‌లో ఉందని చెప్పి మనం లాస్ట్‌లోనే ఇవ్వాలి. అవసరం లే. మిడిల్‌లో ఉన్నది లాస్ట్‌లోనే ఇవ్వచ్చు. కానీ ఇది మొబైల్ నంబర్ అయితే దానికి ఈక్వివలెంట్ వాల్యూ ఇది కదా! ఆ 2 మ్యాచ్ అవ్వాలి. కాలమ్ నేమ్ ముందు వెనకైనా షఫుల్ చేసుకో. బట్ ఆ కాలమ్ నేమ్ సరిగ్గా ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్‌ది నేమ్ అనుకో. ఇక్కడ నువ్వు నేమే ఉండాలా. లాస్ట్‌ది మొబైల్ నంబర్ అనుకో. ఇక్కడ మొబైల్ నంబరే ఉండాలా. అలా మ్యాచ్ అయితే సరిపోద్ది. అర్థమైందా? అది సంగతి. ఇప్పుడు మనం ఏమేమి చేసామో మొత్తం. సో వి డిడ్ ఇన్సర్ట్, వి క్రియేటెడ్, వి ఆల్టర్డ్, వి డ్రాప్. నౌ వి నీడ్ టు డు ట్రంకేట్. ట్రంకేట్ అంటే ఏంది? అగైన్ మళ్ళా నేను ఇంకొకటి యాడ్ చేస్తా. అహ్మద్ T0011 వేదాయపాలెం. మనదంతా ఒకటే నంబర్‌లే. సో నెక్స్ట్. సో రెండో రో కూడా ఎఫెక్ట్ అయింది. లాస్ట్‌లో సుస్మిత T00026. సో కూకట్పల్లి కదా! కూకట్పల్లి. రైట్. సో 3 రోస్ ఎఫెక్టెడ్. నౌ ఇప్పుడు డేటా ఉంది. దాన్ని మనం తెచ్చుకోవాలి కదా! డేటా మానిప్యులేషన్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి అంతే. సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ హావింగ్ మానిప్యులేషన్. నౌ వి డు సెలెక్ట్. సో దీన్ని కామెంట్ చేయొచ్చు ఇట్లా. ఎట్లా? దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్/. ఎంటర్ ముందు ఉంటది కదా బటన్. స్లాష్ పెడితే కామెంట్ అయిపోద్ది. సో నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వదది. నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. 0 ఇది ఇందాకటిది. ఇదిగో ఏమి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా! నథింగ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ రైట్. సో ఇప్పుడు సెలెక్ట్. నాకు అన్ని కాలమ్స్ కావాలి. ఓన్లీ నేమ్ కాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే అన్ని స్టూడెంట్స్ డేటా మనకొచ్చేస్తది. ఎంతమంది ఉన్నారో అది. అర్థమైందా? అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ నాకేం కావాలి? ఓన్లీ నేమ్ కావాలనుకో. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. ఓన్లీ మనకు నేమ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకో. అర్థమైందా? సెలెక్ట్ మొబైల్ నంబర్ ఫ్రమ్ స్టూడెంట్. ఓన్లీ మొబైల్ నంబర్ వస్తది. అర్థమైందా? అంటే స్టూడెంట్ టేబుల్‌లో మొత్తం అన్ని స్టూడెంట్స్ మొబైల్ నంబర్ వరకే వస్తది. అంతే. మొబైల్ నంబరు, నేమ్ గావాలి. ఎందుకంటే నేను రిసెప్షన్ చేత ఫోన్ చేపిస్తే వాళ్ళు పలకాలి కదా! పలానా నువ్వని. అందువల్ల నాకు ఈ 2 డేటా కావాలంటే ఆ 2 చేత ఫోన్ చేపిస్తా. నాకు అది కూడా కాదు. కాలేజ్ నేమ్ కూడా కావాలా? సో, అప్పుడు నేను కాలేజ్ నేమ్ ఉంటే కాలేజ్ నేమ్ కూడా పెడతా. ఓహ్! మీరు ఈ కాలేజ్ కదా! మీరు ఇంట్రెస్టెడా కోర్స్‌కి? అట్లా నేను చేపిస్తాను. నాకు ఈ డేటా కావాలి నేను వాళ్ళకి ఇచ్చేస్తా. దీన్ని నేను ఎక్సెల్‌లో ఎక్స్‌పోర్ట్ ఇదిగో ఎక్స్‌పోర్ట్ బటన్ ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌టర్నల్ ఫైల్ డాట్ సీఎస్‌వీయా? ఎక్స్ఎంఎల్లా? హెచ్‌టీఎంఎల్లా? సీఎస్‌వి అంటే నథింగ్ బట్ ఎక్సెలే. మీకు తెలుసు కదా! ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ అయినా సరే. దాన్ని ఏమి ఇస్తా స్టూడెంట్స్ డేటా. డేటాబేస్ నుంచి డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అర్థమైందా? అంతే. సో, ఇంతవరకు క్లియరా? ఈ ఫస్ట్ మాడ్యూల్ ఉంది గదా! ఇదంతా అదే. మనం క్రియేట్ చేసామా? అప్‌డేట్ గూడా చేసాం గదా! అంటే ఒక కాలమ్‌ని డిలీట్ చేసి మళ్ళా యాడ్ చేయడం అప్‌డేషనే గదా! ఆల్టర్ అది. తర్వాత ఇవన్నీ ఏందో చెప్పుకున్నామా? సో, ఇవంతా చూసుకున్నాం. ఇదంతా మెటీరియల్‌లో ఉంది చూడండి. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఇది కంటిన్యూ చేసేసేదా ఈరోజే? లేదంటే రేపు చెప్పేదా? చేసేస్తా. క్లియర్ అయిపోద్ది గదా! సో, నౌ ఐ విల్ గివ్ 2 మినిట్స్ పాస్. ఆ! సో, దెన్ విల్ కంటిన్యూ. 11:30కి
అవును. ఇప్పుడు చూడండి ఎస్క్యూఎల్ డేటా టైప్స్ ఒక్కసారి డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. నా మెటీరియల్‌లోనే ఉంది. నేను ఇచ్చేస్తాను నీకు. సో, న్యూమరిక్ డేటా టైప్ స్మాల్ అయితే ఇంట్. అగైన్ దానికంటే స్మాల్ అంటే స్మాల్ ఇంట్, బిగ్ ఇంట్, డెసిమల్. డెసిమల్ అంటే ఏంది? పాయింట్స్, పర్సెంటేజెస్‌కి. ఫ్లోట్ అంటే కూడా పర్సెంటేజెస్‌కి. ఫిక్స్డ్ పాయింట్ నంబర్స్. క్యారెక్టర్ వేర్ క్యార్, టెక్స్ట్ టు క్యార్. వి విల్ యూజ్ వేర్ క్యార్ ఆల్సో సో దట్ వి కెన్ గివ్ లెంగ్త్ అన్నమాట. ఓకేనా? అదంతా బానే ఉంది. తర్వాత డేటా టైప్స్. టైమ్. మనకి ఒట్టి డేట్ కావాలంటే డేట్, ఒట్టి టైమ్ కావాలంటే టైమ్. సో వి వాంట్ డేట్ అండ్ టైమ్. దెన్ విల్ గెట్ లైక్ టైమ్ స్టాంప్. It will represent UN, UTC, Asia, Calcutta. Huh? Recording. No, I didn't stop the recording. Huh? సో ఇది టైమ్ స్టాంప్ అన్నమాట. దాని తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఎల్ఎంఎస్ ఇచ్చారా లేదా. సో ఇప్పుడు అభిరామి టెల్ మీ ఇఫ్ ఐ సెలెక్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ స్టోరింగ్. కంప్యూటర్లో ఎలా స్టోర్ అవుతుంది? 1 0 ట్రూ ఆర్ ఫాల్స్ ఫైనల్ గా అదే ఉంటుంది. అదర్ డేటా టైప్స్ జేసన్, ఈ నమ్స్ అని ఉంటాయి. ఎన్యూమరేషన్ అంటారు. ఒక దాని గురించి ఒకటి అంటే డేటా అబౌట్ డేటా అవి మనం పెద్ద వాడం. సో అవి డేటా టైప్స్. సో నేను ఇప్పుడు కన్స్ట్రైన్స్ చెప్పేస్తా. ఓకేనా? కన్స్ట్రైన్స్ అంటే మనకు ఒక టేబుల్‌లో ఉంటాయన్నమాట అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. నేనేమన్నానంటే ఈమెయిల్ అనేది ప్రైమరీకి. సో నేనిప్పుడు దీన్ని మళ్ళీ డ్రాప్ చేస్తున్నా. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఇప్పుడు నాకేం కావాలంటే నేను టేబుల్ క్రియేట్ చేశాను కదా. కన్‌స్ట్రైంట్ అంటే ఇట్స్ ఎ రూల్. ఇది ఇక్కడ నాకు ఏది ప్రైమరీ ఉండాలా. అంటే ఈ టేబుల్‌లో అది ప్రైమరీ అంటే దాని ద్వారా మనం మిగతా డేటా తెచ్చుకోవాలా. అంటే ఇప్పుడు నువ్వు ఈమెయిల్ ఐడీని పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు దీంట్లో ఏది ప్రైమరీ? ఈమెయిల్ ఐడీ ప్రైమరీ కదా. ఈమెయిల్ ఐడీని తెచ్చుకొని దానికి మ్యాచింగ్ పాస్వర్డ్ ఉందా లేదా అని చూస్తావు. అంటే sushmita@gmail.com అనేది ఇంకొకరికి ఉండదు. మొబైల్ నంబర్ కూడా నీ 10 డిజిట్స్ ఇంకొకరికి ఉండదు. ఉంటే ఇద్దరికి ఫోన్‌లు ఎళ్తాయా? రావు కదా. అది కుదరని పని. ఆధార్ నంబర్ కూడా ఇంకొకరికి అది ప్రైమరీ అంటాం. అది ప్రైమరీ కాబట్టి ఆ వాల్యూ ఎప్పటికి ఉండాలి. ఇప్పుడు ఆధార్ కార్డ్ ఉన్నోళ్ళకి ఆధార్ నంబర్ ఉండకుండా ఉంటదా? ఉండదు అట్లా. ఆ పాసిబుల్ లేదు. అది ప్రైమరీ. మీన్స్ దట్ ఈస్ నాట్ నల్. దట్ ఈస్ నాట్ నల్. నల్ కాదది. దాని వాల్యూ ఉండాల్సిందే. అది ప్రైమరీకి. ఇప్పుడు నేను ఐడీకి ఇస్తా. ఐడీ నంబర్ ప్రైమరీకి కాదు మీకు. మీ ఐడీ నంబర్ యూనిక్ కదా. నోబడీ విల్ టేక్ ద సేమ్ నంబర్ అది. సో దానికి మనం ఇలా ఇవ్వచ్చు. PRIMARYKEY. ప్రైమరీకి ఈస్ ఏ కన్‌స్ట్రైంట్. ఇప్పుడు నేను దీనికి నల్ పెట్టా. నల్ కూడా కన్‌స్ట్రైంటే. ఇక్కడ నేను మొబైల్ నంబరు. ఖచ్చితంగా మొబైల్ నంబర్ ఉంటది కదా మీకు. లేకపోతే ఉండదు కదా. అది నాట్ నల్ పెడతా. అంటే నువ్వు మొబైల్ నంబర్ ఇవ్వకపోతే డేటాబేస్ రికార్డ్ యాడ్ అవ్వదు. ఇక్కడ నల్ పెట్టా. అంటే ఈ నల్ పెట్టినా కూడా యాడ్ అవుతది. అర్థమైందా? అది నాట్ నల్‌కి, నల్‌కి డిఫరెన్స్ అది. అర్థమైందా? తర్వాత మళ్ళా నేను ఇక్కడ యూనిక్ కూడా పెడతా. ఈ ఫైల్ నల్ అగైన్ యూనిక్. యూనిక్ కూడా కన్‌స్ట్రైంటే. అంటే ఒకటే ఫైల్ నేమ్‌తో ఇద్దరు ఉండకూడదు కదా. అంటే సుస్మిత రెజ్యూమే మళ్ళా అభిరామి రెజ్యూమే 2 ఫైల్ నేమ్స్ సేమ్ ఉండకూడదు. అది యూనిక్. అగైన్ ఆ యూనిక్ నేనిక్కడ నాట్ నల్ పెట్టి మొబైల్ నంబర్ కూడా యూనిక్కే కదా మనకి. మొబైల్ నంబర్ ఆబ్వియస్‌లీ యూనిక్. యూనిక్ అంటే ఏంది? ఓన్లీ 1 అకరెన్స్ ఉండాలి. అంటే అదే మొబైల్ నంబర్‌తో ఇంకొకరు ఉండకూడదు. సో నోబడీ అదర్ పర్సన్ విల్ హావ్ ద సేమ్ నంబర్. దట్ ఈస్ యూనిక్‌నెస్. యూనిక్‌నెస్ అంటే ఓన్లీ 1. ఆ 1 అనేది నీ క్యారెక్టర్ అయ్యుండొచ్చు, నీ పర్సనాలిటీ అయ్యుండొచ్చు. యూ ఆర్ యూనిక్. దాన్ని యూనిక్ అంటారు. ఇవన్నీ కన్‌స్ట్రైంట్స్. నేనిప్పుడు దీన్ని క్రియేట్ చేస్తా. సో వి గాట్ క్రియేటెడ్ రైట్? సో ఇప్పుడేందంటే నాకేం కావాలంటే ఐ క్రియేటెడ్ అంటే ఇప్పుడు చూడండి స్టూడెంట్ టేబుల్ ఒకటి. కోర్స్ టేబుల్ ఒకటి. ఖచ్చితంగా డిఫరెంటే కదా! విల్ క్రియేట్ కోర్స్ ఆల్సో. క్రియేట్ టేబుల్ కోర్స్ రైట్? లేదు. ఎందుకు తెలుసా? ఫస్ట్ కోర్సులున్నాయా? లేకపోతే నువ్వు జాయిన్ అయిన తర్వాత వచ్చిందా? కోర్సులు సెపరేట్‌గా ఉంటేనే కదా నువ్వు జాయిన్ అయితే నీకు యాడ్ చేస్తా. లాజిక్ అర్థమైందా? కోర్స్ టేబుల్ ఆల్రెడీ ఉంది కాబట్టే నువ్వు bytesplash.inకెళ్ళావు. సో కోర్సెస్‌కెళ్తే కోర్స్ డేటా ఆల్రెడీ ఉంది. అసలు స్టూడెంట్సే లేకపోతే నువ్వు చెప్పినట్టు అప్పుడు కోర్సులు కూడా ఉండవు కదా! కోర్సులు ఉండాలి. అంటే కోర్స్ టేబుల్ ఈస్ డిఫరెంట్.
నువ్వు జాయిన్ అయిన తర్వాత కోర్సు నీకు అసైన్ చేయాలి. ఇప్పుడు నేను కోర్స్ ఐడి కూడా యాడ్ చేస్తా. ఓకేనా? మీకు అర్థమైంది కదా పాయింట్? అంటే ఎందుకు 2 డిఫరెంట్, 2ని కనెక్ట్ చేయాలో ఇప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు కోర్సులు ఆల్రెడీ ఉన్నాయబ్బా. దెర్ ఈస్ ఎ కోర్స్ టేబుల్ విత్ కోర్స్ నేమ్, విత్ డిస్క్రిప్షన్, విత్ సైడ్ హెడ్డింగ్ అండ్ డ్యూరేషన్ ఆల్సో. ఓకేనా? డ్యూరేషన్ కూడా ఉంది. ఈ 4 కాలమ్స్ ఉన్నాయి కోర్సులో. ఓకేనా? కోర్స్ ఐడి కూడా ఉంటుంది. నువ్వు జాయిన్ అయిన తర్వాత నీకు ఒక కోర్స్ ఐడి నేను ఇవ్వాలి. అప్పుడు ఆ 2 లింక్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు చూడు. 2, 3 యాడ్ చేద్దాం. వేర్ క్యార్ నేమ్ 20 ఇస్తున్నా. తర్వాత డ్యూరేషన్ కూడా వేర్ క్యార్ ఇస్తున్నా. 20 ఇస్తున్నా. ఐడి వేర్ క్యార్ 20. ఇప్పుడు ఇది ప్రైమరీ కదా? ప్రైమరీకి అంతే కదా? ప్రైమరీకి అంటే ఇన్‌బిల్ట్‌గా అది నాట్ నల్ అనే గుర్తుపెట్టుకోండి. అది నల్ కాదు. అది ప్రైమరీ కీ కాబట్టి అది లేకుండా నువ్వు అసలు ఆ కోర్స్‌ని యాడ్ చేయలేవు. అర్థమైంది కదా? తర్వాత నేమ్, డ్యూరేషన్ ఈ 3 ఉన్నాయి. రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తాను? దీన్ని క్రియేట్ చేస్తున్నా. యూ హావ్ ఎన్ ఎర్రర్ ఇన్ ఎస్‌క్యూఎల్ డ్యూరేషన్ వేర్ క్యార్. ఒక్క నిమిషం. క్రియేట్ టేబుల్ కోర్స్ అంతా ఒకటే కదా? రైట్. అంటే దాంట్లో ప్రాబ్లమ్ ఉంది దానివల్ల. సో ఇప్పుడు నేను ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కదా? నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ టేబుల్‌లో నీ కోర్స్ అసైన్ చేయాలంటే ఇది ప్రైమరీ కీ కదా ఇక్కడ దీని ఐడి. దీన్ని నేను అక్కడ రెఫరెన్స్ చేయాల. అప్పుడు ఇది అక్కడ ఫారిన్ కీ అంటారు. ఫారిన్ కీ అంటే ఏంది? అదర్స్‌ని మనం ఇక్కడ యాడ్ చేయడం. ఇక్కడ కూడా మనం ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి బతకడం. సో ఇప్పుడు దీన్ని నేను డ్రాప్ చేసి అగైన్ నేను దానికి ఫారిన్ కీ యాడ్ చేస్తా. సో నేను ఇప్పుడు ఇదుల్లా దీన్ని అన్‌కామెంట్ చేసి దీన్ని డ్రాప్ చేస్తా నేను. ఓకేనా? అంటే ఏం చేయాలా? డ్రాప్ టేబుల్ స్టూడెంట్ కదా? డ్రాప్ అయిపోయింది. అగైన్ నేను క్రియేట్ చేస్తా. ఇక్కడ ఏం చేయాలి నేను? ఫారిన్ కీ ఒక్కసారి ఫారిన్ కీ ఇది ఇలా ఉంటది ఫారిన్ కీ. ఫారిన్ కీ దానికి ఒక నేమ్ ఇస్తాం. కోర్స్ ఐడి అని. రెఫరెన్సెస్ కోర్స్ ఆఫ్ ఐడియే కదా? ఐడి. దీన్ని కామెంట్ చేద్దాం. ఇది అయిపోయింది కదా దీని చాప్టర్. ఇప్పుడు చూడు స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు కోర్సెస్ టేబుల్‌లో ఉన్న వాళ్ళు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కోర్స్ ఐడి నేను ఇలా యాడ్ చేస్తా. ఐడి ప్రైమరీకి కాబట్టి బేస్డ్ ఆన్ ఐడి ఐ విల్ గెట్ ద కోర్స్ డీటెయిల్స్ కదా? దెన్ ఐ విల్ జాయిన్ ద 2 టేబుల్స్. అప్పుడు మన జాయిన్స్ ఉపయోగపడతాయి. మీకు అర్థమైందా పాయింట్? సో కోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ యూ జాయిన్ నౌ. దాన్ని ఆ కోర్స్ టేబుల్‌లో ఉన్న ప్రైమరీకి ఇక్కడ మనం రెఫర్ చేయాలంటే ఆ ప్రైమరీకి ఈ టేబుల్‌లో ఇది ఫారిన్ కీ అవుద్ది ఇక్కడ. ఈ కోర్సెస్ లోపల ఉన్న ఐడిని నువ్వు తీసుకొచ్చి దీంట్లో మెన్షన్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చావు. ఆ నేమ్ ఇక్కడ ఫారిన్ కీ అవుతది. ఇది ఎక్స్‌పాండు. ఇది. ఇప్పుడు మళ్ళా చెయ్యి. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. ఇదే ఐడి ఇవ్వాలి నువ్వు. లేదా? ఒక్క నిమిషం. ఐడి వేర్ క్యాట్ 20 కదా? సో ఒక్క నిమిషం చూస్తున్నా ఆగండి. సో ఇదేమంటుందంటే ప్రైమరీకి కీ కాలమ్ ఐడి డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ టేబుల్. విచ్ టేబుల్? కోర్స్ టేబుల్. ఐడి ఉంది కదా? పిఐడి అని ఎంత? ఒక్క నిమిషం. స్టూడెంట్స్‌లో స్టూడెంట్ ఐడి. ఈ స్టూడెంట్ ఐడి ఇంటి ప్రైమరీకి. ఇక్కడ స్టూడెంట్ ఐడి అంతే కదా? సేమ్ కదా?
మనం అంతా కరెక్ట్ గానే ఇస్తాం. ఓకే. సరే నేను దీన్ని పక్కన పెట్టి నేమ్ ఇస్తా. ఏమవుతుందో చూద్దాం. ఆ! ఈ నేమ్ తీసేసి ఆ నేమ్ ఇస్తా. ఓకే. ఓకే. అర్థమైంది. సో, ఇక్కడేందంటే మనం ఐడీ ఇక్కడ మెన్షన్ చెయ్యాలా. ఓకే. ఐడీ మెన్షన్ చేసి దానికి వార్‌చార్ కదా! వార్‌చార్ ఆఫ్ 10. దీనికి మనం కోర్స్ ఐడీ ఇద్దాం. ఓకేనా? కోర్స్ ఐడీ. అంటే ఈ ఐడీని మనం ఫారెన్‌కి కన్‌స్ట్రెయింట్ యాడ్ చేస్తున్నాం ఈ ఐడీకి. సో, కోర్స్‌లో ఉన్న ఈ ఐడీ తీసుకుంటది. అర్థమైందా? ఇప్పుడు చూడు. ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతది. అర్థమైందా? సో, అంటే ఈ కోర్స్ ఐడీ అనేది మనం డిక్లేర్ చెయ్యాలా. బట్ దానికి నువ్వు ఫారెన్ కీలాగా యాక్ట్ చేస్తున్నావు. అది దేనికి రెఫర్ చేస్తుంది? కోర్స్‌లో ఉన్న ఐడీ దీనికి మ్యాచ్ అవ్వాల. అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు స్టూడెంట్ జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ కోర్స్‌లో ఆ డేటా ఉండాల. ఆ డేటాలో ఉన్న ఒక ఐడీని మ్యాచ్ చేసుకుంటేనే ఈడ యాడ్ చేయగలవు. ఇప్పుడు దాన్ని డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను చెప్తా. ఓకేనా? ఇప్పుడు చూడు. ఇన్సర్ట్ ఇంటూ కోర్స్ కదా! కోర్స్ ఐడీ, నేమ్, డ్యూరేషన్. అంతే గదా! వాల్యూస్ ఫస్ట్ ఐడీ ఏంది నేను 1 ఇస్తా. నేమ్ ఏంది? టెస్టింగ్ గదా! డ్యూరేషన్ ఏంది? 4 మంత్స్. 4 మంత్స్ అయిపోతుంది కాబట్టి పెడతాను. 3 మంత్సే మామూలుగా. అయిపోయింది గదా! అగైన్ 2 ఇస్తా. వెబ్. వెబ్ ఫుల్ స్టాక్ గదా! 4 మంత్స్. యాక్చువల్ ఫుల్ స్టాక్ 5 మంత్స్ పడతది కదా! అయిపోయింది. ఇప్పుడు నేను స్టూడెంట్‌లోకి వాల్యూ ఇన్సర్ట్ చేయాలి కదా! సో, వి వాంట్ టు ఇన్సర్ట్ ద స్టూడెంట్ టేబుల్ కదా! సో, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఒకసారి రిఫ్రెష్ చేసి మనకేమేమి ఉన్నాయో చూద్దాం. స్టూడెంట్ కాలమ్స్ నేము, ఐడీ నంబరు, మొబైల్ నంబరు, ఫైల్ నేము, అడ్రెస్ ఇదంతా బానే ఉంది. ఇదంతా ఉంది. కామా పెట్టి మనం ఏమిద్దాము కోర్స్ ఐడీ గదా! సో, ఇదే సినారియో నేను చూపిస్తా. ఆ! ఐడీ నేను పెట్టాలి చెప్తున్నా. ఏ కోర్సు? టెస్టింగ్ అయితే 1 ఇవ్వాలి. లేదంటే 2 ఇవ్వాలి. వెబ్ అయితే కదా! సో, ఇదే రిజిస్ట్రేషన్ పోర్టల్‌కెళ్ళి చూపిస్తా. మీకు క్లారిటీ వస్తది. సో, నేను స్టూడెంట్ రిజిస్టర్ చేస్తున్నా. స్టూడెంట్ ఫాదర్ నేమ్, స్టూడెంట్స్ నేమ్ ఒక కాలమ్, ఫాదర్స్ నేమ్ ఒక కాలమ్, మదర్స్ నేమ్ ఒక కాలమ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఒక కాలమ్, ప్రెజెంట్ అడ్రెస్ ఎవ్రీథింగ్ యాస్ ఎ కాలమ్. ఇక్కడ కోర్స్ ఒకటి యాడ్ చేశాను. 2 యాడ్ 3 యాడ్ చేసి ఎన్ని యాడ్ చేసుంటే అన్ని ఐడీలు నేను ఎస్‌క్యూఎల్‌లో ఇవ్వాలా. సో, నేనిప్పుడు 3 ఇస్తా. అవుతదా? అవ్వదా? చెప్పండి. 3 ఇస్తే అవుతదా? అవ్వదా? ఎందుకు అవ్వదు? 3 లేదు గాబట్టి ఇట్ ఈస్ రెఫరింగ్ ఫ్రమ్ దట్. నువ్వు యాడ్ చేసేది అక్కడ ఉందా లేదా మ్యాచ్ చేయాలి గదా! అందువల్ల చూడు కావాలంటే అవ్వదు. 0 రోజెస్ ఎఫెక్టెడ్ బికాస్ కెనాట్ యాడ్ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ ఫెయిల్స్. అంటే ఫారెన్ కీలో అక్కడ 3 లేదు. ఇప్పుడు నువ్వు 2 యాడ్ చేస్తే యూ ఆర్ అసైన్డ్ టు వెబ్ గదా! ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. నౌ సెలెక్ట్ బోత్ సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఈజీలీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్. ముందు ఫస్ట్ స్టూడెంట్ తీసుకుందాం. స్టూడెంట్ వచ్చేసిందా? అభిరామి ఉంది. కోర్స్ ఐడీ 2. అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్స్. ఇదిగో 2 కాబట్టి వెబ్ ఫుల్ స్టాక్‌లో యాడ్ చేసినట్టు. సో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ డేటా నువ్వు లాగిన్ అయినప్పుడు ఫస్ట్ నీ డీటెయిల్స్ వస్తాయా ఎల్ఎంఎస్‌లో? వచ్చినప్పుడు నీకెన్ని కోర్సులున్నాయో ఎట్ట తెలియాలా? ఆ 2 టేబుల్స్ నేను జాయిన్ చేసి సర్వర్‌కి పంపిస్తేనే చేయాలా. అది జాయిన్స్‌లో వస్తది. సో, నేనేమంటానంటే ఈరోజు ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.
ఏది క్రియేషన్ దగ్గర నుంచి డిలీషను, ఈ ప్రైమరీకి, ఫారెన్‌కి, నాట్ నల్, యూనిక్, నల్లు ఇవన్నీ ఇంపార్టెంట్. అంతే. సో, ఆడి వరకు ప్రాక్టీస్ చేశారంటే సబ్జెక్ట్ తొందరగా అయిపోద్ది. సో, ఈడ వరకు అయిపోయింది యాక్చువల్‌గా. ఓకేనా? ఇది గూడా అయిపోయింది. సో, ఇవన్నీ నేను రేపు కంప్లీట్ చేసి మీ చేత రాపిస్తా కోడ్. ఓకేనా? ఎందుకంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. సిలబస్ నేను ఒక్క రోజులో కంప్లీట్ చేస్తా. అది మీకు తెలుసు. బట్ స్టిల్ ఏందంటే లాస్ట్ టైమ్ గూడా నేను ఎస్‌క్యూఎల్ 2 రోజులు చెప్పాననమాట. ఒక రోజు గాదు. అట్టని చెప్పి ఈరోజు 1 డేలో కంప్లీట్ చేయలేను దేనికి. సో, ఆడి వరకు ప్రాక్టీస్ చేయండి. ఇది రేపు చెప్పేస్తా. ఓకేనా? సో, అది. ఓకే గదా! క్లాస్ ఓకే గదా ఈరోజు. సో, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. నేను రికార్డింగ్ అప్‌లోడ్ చేస్తా.